కూటమి పార్టీల మధ్య కొనసాగుతున్న ఐక్యత శాశ్వతంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. మూడు పార్టీలు కలిసి ఉంటే రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం ఉండదన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం సరికొత్త చరిత్ర అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా టీడీపీ వాళ్లే ఉండటం సరికొత్త రికార్డన్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో జరిగిన ఎమ్మెల్సీల విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ గెలుపుతో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి, కలిసి పనిచేయాలి. అదే మరిగా ఈ మూడు పార్టీలు కానీ ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు. ఎప్పుడూ ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది. ఎన్నికల్లో సూపర్ 6 సహా అనేక హామీలు ఇచ్చామని, కానీ ఖజానా చూస్తే దిక్కుతోచని పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే తల్లి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా రియల్ టైంలో పరిష్కారం చేసుకుని ఒకరిని ఒకరు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు పోయే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పట్టభద్రులకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర విజన్ 2027 ప్రణాళికను రూపొందించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే దాదాపు 13% వృద్ధి సాధించామని చంద్రబాబు వివరించారు. విపక్ష పార్టీలను విమర్శించి సమయం వృధా చేసుకోవాలనుకోవడం లేదన్నారు. ఉగాది నుంచి P4 పాలసీని ప్రారంభిస్తామన్నారు.